భారత సరిహద్దులో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యాంకు శ్రీకారం చుట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై 17,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ వరదలను సృష్టించే లక్ష్యంతో చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టుకు కౌంటర్గా అరుణాచల్లో భారత్ మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా విడుదల చేసే వరదను మళ్లించే విధంగా ఈ డ్యాం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి. 2032 కల్లా ఈ మెగా డ్యాంను అందుబాటులోకి తెచ్చేలా పనులు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టింది. దీనిపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్లో బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. వాటర్ బాంబుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న డ్రాగన్ భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదముందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భారత్ ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది సీఎం పేమా ఖాండుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.